లైబ్రరీలో పుస్తకాలుంటాయి. విజ్ఞానం, వినోదాన్ని పంచుతాయి. ఎన్నో జీవిత సత్యాలు చెప్తాయి. అదే హ్యూమన్ లైబ్రరీలో అయితే పుస్తకాలకు బదులు మనుషులు ఉంటారు. అక్షరాలకు బదులుగా అనుభవాలు పంచుతారు. అసలు ఆ హ్యూమన్ లైబ్రరీ ఏంటి? అది ఎక్కడ ఉంది? లెట్ us వాచ్ దిస్ స్టోరీ. అనుకుని కష్టం వచ్చింది. దాన్ని ఎవరితోనైనా పంచుకుంటే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాసింతైనా ఆ బాధ తగ్గుతుంది. కానీ ఆ బాధను, వ్యధను వినేవారే లేరు. పట్టరాని సంతోషం వచ్చింది. ఎవరితోనైనా కలిసి షేర్ చేసుకోవాలని ఉంటుంది. ఆనందాన్ని పంచుకోవాలనిపిస్తుంది. కానీ నా అనేవారు దగ్గర లేరు. ఇలా బాధపడే వారి కోసం ఏర్పాటైందే హ్యూమన్ లైబ్రరీ. ఇక్కడ మనుషులే పుస్తకాలుగా మారి తమ అనుభవాలని అక్షరాలుగా మార్చి పాఠాలు చెబుతారు. ఆనందాన్ని, విజ్ఞానాన్ని, జీవిత సారాన్ని పంచుకుంటారు. లైబ్రరీలో సాధారణంగా బుక్స్ ఉంటాయి. ఇందుకు భిన్నంగా హ్యూమన్ లైబ్రరీలో మనుషులుంటారు. ఇక్కడికి వచ్చి ఎవరి గురించి అయినా తెలుసుకోవచ్చు. ఇందులో పాల్గొనాలంటే ముందుగా ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోతో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆ డేట్స్ నిర్దేశించిన టైంకి అటెండ్ కావచ్చు. ఎదుటివారి కష్టసుఖాలు, అనుభవాలు తెలుసుకోవచ్చు. మనకు సంబంధించిన విశేషాలను వారితో పంచుకోవచ్చు. 60 నిమిషాలు వారితో మాట్లాడవచ్చు. హ్యూమన్ లైబ్రరీ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, మేము మెనీ పీపుల్ని కనెక్ట్ అయిన తర్వాత దీని గురించి ఆలోచించినాము. లైక్ ఒక మన మనిషి గురించి, మన స్టోరీస్, మన థింగ్స్ ఏమైనా ఉన్నవా అవన్నీ చెప్దామనేసి, అది ఎట్లుంటుంది ఏంది అనేసి. కానీ కొంతమంది ఎట్లుంటారంటే కొద్దిగా క్లోజ్గా ఉంటారు, కొద్దిగా ఇట్లా నేను వద్దు, నేను ఇంట్రోవర్ట్ టైప్ ఉంటాను అనేసి. అలా అనేసి కాదు, లైక్ అందరు మింగిల్ అవుతారు, ఈచ్ అదర్ని కనెక్ట్ అవుతారు. ఆ రీజన్తోనే ఈ హ్యూమన్ లైబ్రరీ అనేసి తీసుకొచ్చాము మేము. రెస్పాన్స్ మంచిగా ఉంది, మస్తు మంది వస్తున్నారు. ఇట్స్ లైక్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ నైస్ రెస్పాన్స్ వీ గాట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ ఫీల్డ్ అనుకున్నట్టు. డెన్మార్క్లోని కోపెన్ హెగన్ సిటీలో 25 ఏళ్ల క్రితం ఈ కాన్సెప్ట్ ప్రారంభమైంది. ఓ ఫెస్టివల్ కోసం ప్రాజెక్టుగా దీన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి 80 దేశాల్లోకి ఎంటర్ అయింది. హైదరాబాద్లో ఐటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హ్యూమన్ లైబ్రరీ పేరుతో స్పెషల్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తుంది కనెక్ట్ కార్నర్ స్టార్టప్ సంస్థ. ప్రస్తుతం సిటీలో ఇనార్బిట్లోని థర్డ్ వేవ్ కాఫీ షాప్, మాదాపూర్లోని ట్రైలింగ్ ఐవీ కేఫ్లో హ్యూమన్ లైబ్రరీ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వారికి స్పేస్ ని అందిస్తున్నాయి పలు కేఫ్లు. We are helping for the social meetups, clubs, painting, artists, workshops we want to conduct here, and our cafe is almost very helpful for the newcomers who want a place to organize their events, stand-up comedies, open mics and everything. And about our hostel, have a 60-bed accommodation here available. And we have managing rooftop view for the night outs, sit outs, and we organize karaoke nights, singing, dancing, and we also do open mics and stand-up comedies on the rooftop. హ్యూమన్ లైబ్రరీ పేరుతో జరిగే కార్యక్రమం దగ్గరికి వెళ్తే అక్కడ మనలాగే ఎంతో మంది కనిపిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చేవారంటూ ఎవరు ఉండరు. కౌన్సిలింగ్ సెంటర్ తరహాలో కాకుండా ఇష్టాగోష్ఠిగా మనసు విప్పి మాట్లాడుకునే వేదికే హ్యూమన్ లైబ్రరీ. ఇక్కడ ప్రత్యేకంగా ఒకరితోనే మాట్లాడాలనే రూలేమీ లేదు. నచ్చిన వారితో మాట్లాడొచ్చు. మన అనుభవాలు, కష్టసుఖాలు వారితో పంచుకోవచ్చు. ఎదుటివారి అభిప్రాయాలు నచ్చితే స్నేహితులుగా మారిపోవచ్చు. ప్రస్తుతం యూత్ ఎక్కువగా డిప్రెషన్, ఒంటరితనం అనుభవిస్తున్నారు. ఆఫీస్ ప్రెషర్, బాస్ నుంచి వచ్చే చివాట్లు, పని గంటల ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, లవ్ ఫెయిల్యూర్ లాంటి ఎన్నో కారణాలతో జీవితంపై విరక్తి చెంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళున్నారు. ఇలాంటి వారికి హ్యూమన్ లైబ్రరీ రిలీఫ్ ఇస్తుందంటున్నారు ఆర్గనైజర్స్. ఇక్కడికి రావడం వల్ల ఒంటరితనం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఒత్తిడిని దూరం చేసుకోవడంతో పాటు కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతుంటాయి. దీంతో కమ్యూనిటీ బిల్డింగ్ అవుతుందంటున్నారు నిర్వాహకులు. మాట్లాడే విధానం, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా మెరుగవుతుందని తెలిపారు. When I am talking with the people, I always try to understand their emotions, seeing their facial features and everything. It's like I am connecting it with them. So that is how I got the idea of human library, where instead of reading a books, you are reading a person in a personal life. So we are having a corner where we are connecting with the people. So we are having a different activities. In the form of art also you are connecting with the people. In the form of games you are connecting with the people. In the form of telling stories to the people you are getting connected. And coming to the human library, I'll be giving you the pen and paper where you will be writing the title of your story. You will be giving the name of the characters if you are not comfortable telling your names
like your personal life to the people. You can just create a name, people's name as a form of story, and then you have to tell your story to the people. It can be fictional, it can be real life. ఇక్కడికి వచ్చే వారితో మాట్లాడడం వల్ల వారి కష్టాలు ఇబ్బందులతో పోల్చుకుంటే బాధలు చాలా చిన్నవిగా కనిపిస్తాయంటున్నారు ఆర్గనైజర్స్. ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న తర్వాత కొత్త స్నేహాలు, బంధాలు, పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ మాట్లాడుకోవడమే కాకుండా చిన్న చిన్న గేమ్స్ నిర్వహిస్తుంటారు. ఉద్యోగరీత్యా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఒంటరితనంతో బాధపడే వారికి, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఇదో బిగ్ రిలీఫ్ లాంటిదని అంటున్నారు.